ఎంతో ఆర్భాటంగా తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి పదవీ కాలం అత్యంత అల్పమని మీకు తెలుసా? ఇదేం జ్యోతిష్యం కాదు. తన పదవి ఎక్కువ కాలం ఉండదని ఆయనే స్వయంగా ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపడ్డాడు. ఆయన మాటల ప్రకారం సీఎం పదవిలో తాను ఎక్కువ కాలం ఉండే అవకాశమే లేదు. అసలే కాంగ్రెస్ పార్టీ గ్రూపు తగాదాలకు పెట్టిందే పేరు. ఏండ్ల నుంచి పార్టీని నమ్ముకొని కష్టం వచ్చినా నష్టం వచ్చినా పార్టీనే అంటిపెట్టుకొని ఉన్న ఎంతో మంది సీనియర్లను కాదని అనూహ్యంగా రేవంత్ రెడ్డి, అందున బయటి పార్టీ నుంచి వచ్చిన కొత్త వ్యక్తి సీఎం కావడం సొంత పార్టీలో చాలా మందికి నచ్చలేదు. కాకపోతే పరిస్థితులు అనుకూలించకపోవడంతో పాటు పార్టీ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపుతుండటంతో సీనియర్ నేతలు కిమ్మనలేకపోయారు. అక్కడికి వారు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు, బెట్టు చేశారు. పంతం పట్టి కావాల్సిన మంత్రిత్వ శాఖలు ఇప్పించుకున్నారు. ఇన్ని చేసిన సీఎం పదవికి ఇచ్చిన కిక్ మరెందులోనూ రాదన్న సంగతి వారందరికీ బాగా తెలుసు. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డికి కూడా తెలిసినట్టుంది. అందుకే ఆయన ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. తాను ఈ పదవిలో ఎన్నాళ్ళు ఉంటానో తెలియదంటూ ఉన్నన్ని నాళ్లు మంచి పాలన అందచేయడానికి కృషి చేస్తానని, ఒకవేళ తన పదవి 2 ఏళ్లు అయితే ఈ 2 ఏళ్లలోనే ప్రజలు గుర్తుంచుకునే పనులు చేస్తానని చెప్పారు. దీంతో పార్టీలో ఉన్న అంతర్గత కలహాలు, కుట్రల గురించిన చర్చ సాగుతూ పొలిటికల్ హీట్ పెంచింది. ఆయన ఏదో మాట వరకు అన్నా 2 ఏళ్లు అయిన సీటు కాపాడుకోవడానికి రేవంత్ ఎన్ని ఫీట్లు చేయాలో ఊహించుకుంటేనే ఆశ్చర్యం కలుగుతుందని కొందరు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల ముందు సీఎం పదవి కోసం బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డితో పాటు మరికొంతమంది సీనియర్లు కూడా పోటీ పడిన సంగతి తెలిసిందే. చివరకు ఏం జరుగుతుందోనని జనం ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.